హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. మన లైఫ్లోకి ఒక అందాల తార వస్తే చాలా బాగుంటుంది, కానీ ఆ అందాల తార కాస్త రాక్షసి అయితే ఎలా ఉంటుందో తెలీదు. సో ఒక కైండ్ ఆఫ్ ఈ మూవీ పోస్టర్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ట్రైలర్ అయితే నేను ఆఫ్ ద రికార్డ్ చూశాను. అది చూసిన తర్వాత ఇక పీక్స్లో మీరందరూ కూడా షాక్ అవుతారు. ఇక అమ్మాయిలు మీకు వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ అనుకోవాలి. సో సార్ ఎలా ఉన్నారు మీరందరూ? సో ఫుల్ కలర్ఫుల్గా నాకు కడుపు నిండిపోయింది యాక్చువల్లీ మీ అందరినీ చూస్తుంటే. హోప్ యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ మై స్టమక్ ఈస్ ఫుల్ ఆఫ్ after seeing all of you together. I'm saying that. So sir, director come, music director come, and now hero come and distributor come. So inni come, how did you manage all these things and works anamata? And ippudu indulo meer hero ga vastunnaru అని అంటున్నారు, బట్ ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ రోల్ కనిపిస్తుంది. సో వాట్స్ ద జర్నీ మేడం? ఇది చెప్పమంటే 1 minute తీసుకుంటాను. అయితే ఫస్ట్ నేను అదే అసిస్టెంట్ డైరెక్టర్గా మిషన్ ఇంపాసిబుల్ గోస్ట్ ప్రోటోకాల్ అని టామ్ క్రూజ్ మూవీకి పనిచేశాను. అప్పుడు నాకు డైరెక్షన్లో ఇంట్రెస్ట్ ఉండే. అయితే నేను ఇండస్ట్రీకి వచ్చాను 2012లో. అప్పుడు డైరెక్టర్గా ట్రై చేస్తుంటే అప్పుడు కథ ఉంది నా దగ్గర అంటే, లేదు నువ్వు హీరోకి సెట్ అవుతావు అన్నాడు. ఒక 2-3 చోట్ల అదే సేమ్ జరిగింది. అయితే ఏదో ఎంట్రీ తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ హీరోగా చేశాను. హీరోగా చేసినప్పుడు సినిమా అయిపోయింది, కానీ సినిమా రిలీజ్ కావట్లేదు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు కొత్త వాళ్ళు. అప్పుడు నేను డిస్ట్రిబ్యూషన్ ఏంటి వాట్ ఈజ్ అనేది కనుక్కొని సర్కిల్లో వెళ్ళి సినిమా రిలీజ్ ఎలా ఉంటుంది అని చూసి సినిమా రిలీజ్కి తీసుకెళ్ళి సినిమా రిలీజ్ చేశాను 150 థియేటర్స్లో. అప్పుడు అంటే ఫస్ట్ స్టెప్ ఒక రేంజ్ లో పెద్దగా వేశారు అన్నమాట, బేస్ తో చేయాలి అని, అంటే కాంప్రమైజ్ ఉండకూడదు అని. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా చేస్తే నెక్స్ట్ నాకు హీరోగా కానీ డైరెక్టర్గా కానీ అవకాశం రాలే. మళ్ళీ వేరే సినిమాలు వచ్చి మాది సినిమా కూడా రిలీజ్ చేయండి. అప్పుడు సరే చలో ఏదో ఒకటి ముందుకు వెళ్తూ ఉండాలని చెప్పేసి సినిమా రిలీజ్ చేశాను. చేస్తే అక్కడ డిస్ట్రిబ్యూషన్లో మంచి పట్టు వచ్చింది. అప్పుడు మళ్ళీ సినిమాలు పడ్డాయి. ఇప్పుడు విలన్గా హీరోగా అలా చేసుకుంటూ వచ్చినప్పుడు బాస్టర్తో ఒక జర్నీ, ఒక సినిమా నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఫస్ట్ సినిమా నాకు డైరెక్షన్లో ఆయనే అవకాశం ఇచ్చారు, శాలిని సినిమా. ఆ తర్వాత KS100, అందులో మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశాను. అలాగే మ్యూజిక్ చేసుకుంటూ అంటే నేర్చుకుంటూ వచ్చాను అన్నీ, ప్రతిదీ స్టెప్ బై స్టెప్. అంటే 2012 నుంచి ఇప్పుడు దాకా 2025 వరకు నేర్చుకుంటూ చేసుకుంటూ వచ్చాను. అందుకే కమ్ అని అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్ ఏరియాస్ అన్ని కూడా మీరే ఓన్ గా, అంటే ఎవరు లేకపోయినా మీరు స్ట్రాంగ్ గా మీరే సర్వైవ్ అవ్వగలిగేటట్టు నేర్చుకున్నారు. సో ఇప్పటి వరకు అలా మీరు ఎన్ని మూవీస్ చేశారు సార్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా? యాజ్ ఎ డైరెక్టర్ ఇది నా 5th మూవీ. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాది 7 మూవీస్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా ఈ సినిమా, ఇంకొక పౌరుషం అనే సినిమా, 2 మూవీస్ అప్కమింగ్ ఉంది. అయితే టోటల్ 9 మూవీస్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. సార్ ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇంత బేస్ క్రియేట్ చేసుకొని ఇంత కష్టపడి వచ్చిన సార్ని మీరు ఇందులో చాలా నెగిటివ్గా చూపించినట్టు అనిపించింది. ఆ స్టోరీ స్క్రిప్ట్ ఇదంతా కూడా ఎలా రాశారు? ఇంకా నాకు అసలు షాక్ ఏంటంటే, నేను ఇప్పుడు ఉన్న ఆఫ్ ద రికార్డ్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఎండ్ క్లైమాక్స్లో ఒక మేలే ఇంకో మేల్ని అట్లా చేయడం అనేది ఎట్లా క్రియేట్ చేశారు మీరు అనేది అర్థం అవ్వట్లేదు. అదే మేము డిస్కస్ చేస్తున్నప్పుడు, సరే సినిమాలు చేస్తున్నారు సిరాజ్ గారు, 7 సినిమాలు చేశారు, కొత్తదనం కోసం మరి ఇంత కొత్తగా చేస్తారు? కొత్తదనం కాదండి, మన మధ్యలో జరిగేది రోజు ఆ జరిగేదాన్ని కొత్తగా ఎలా ప్రజెంట్ చేయాలని చేసాం అంతే. ఆయన 7 సినిమాల వరకు చేశారు. రెగ్యులర్గా లవ్ మూవీస్, హర్రర్ మూవీస్ అని చేస్తున్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చేయాలి అని ఒక డిస్కషన్ జరగడం వల్ల సరే ఒక మంచి కథ ఎంచుకొని, స్క్రీన్ ప్లే బేస్డ్ కథ అండి, స్క్రీన్ ప్లే బేస్డ్ కథ. రోజు జరిగే ఒక సంఘటనల్ని, కొందరి జీవితాల్లో జరిగే సంఘటనల్ని చాలామంది సైలెంట్ అయిపోతారు అది జరిగిన తర్వాత, కానీ దాంట్లో రివోల్ట్ అయితే ఎలా ఉంటుంది అని చూపించింది ఈ కథ. సో ఇంత స్క్రీన్ ప్లే, ఇంత ఇంపాక్ట్ ఉన్న మూవీ జస్ట్ 45 డేస్లో షూటింగ్ చేశారని విన్నాము. అది ఎట్లా పాసిబుల్ అయింది సార్? అంటే ఇటువంటి జోనర్ మూవీస్కి కొంచెం మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇంతమంది స్టార్. చాలా స్క్రిప్ట్లోనే మేము చాలా క్లారిటీగా ఉన్నాం. నరికేయాల్సిన సీన్లు కానీ, అనవసరమైన సన్నివేశాలు కానీ ఏమీ లేదు ఇంట్లో. మేము స్క్రిప్ట్ స్టేజ్ లోనే చాలా పర్ఫెక్ట్ గా ఎడిటింగ్ చేసుకున్నాం. చాలా క్లియర్ గా పేపర్ వర్క్ లోనే ఎడిటింగ్ అంతా పేపర్ వర్క్ మీద చేశాను. దాని తర్వాత ఆయన చాలా క్లారిటీగా ఆయన బుర్రలు ఎక్కించుకున్నారు, టకటక చేశారు 45 రోజులు, ఎక్కడ కన్ఫ్యూజనే లేదు. అంత బాగుంది. కానీ నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఎవరన్నా మిస్టేక్ చేస్తే మనకి న్యాచురల్గా జరగాల్సిన ఏదేమంటారు జస్టిస్ ఇదేవి జరగదు, కానీ ఖచ్చితంగా ఏదో పవర్ రావాల్సిందే, లైక్ వశీకరణం లాగా రావాల్సిందే అనిపించింది నాకు ఇందులో. సో అది తప్ప ఇంకో రకంగా తప్పులు అన్నీ ఆగిపోయే సిచ్యువేషన్ లేదంటారా బయట? అలా అని కాదు. ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి తన జీవితంలో జరిగింది,
తన జీవితంలో జరిగింది ఇంకెవరికి జరగకూడదని నిర్ణయించుకుంది. ఓకే. ఆవిడే అందాల రాక్షసి అనమాట. ఇక్కడ రాక్షసి అంటే మళ్ళీ భూతాలు దయ్యాలు కాదు, ఇక్కడ రాక్షసి అంటే ఒక క్యారెక్టర్. ఓకే. ఆమె అందంగా ఉంటుంది, ప్లస్ ఆమెలో ఉన్న రివోల్ట్ ని, ఆమెలో ఉన్న రెబలిజం ని లైక్ ఒక అమ్మాయి మంచిగా ఉంటుంది లేకపోతే లేదండి, అమోర్ ఒకటే లాగా మాట. అని అంటారు కదా, ఒకటే మాట, మంచి చిన్న పుసి క్యాట్ లాంటిది ఆడపిల్ల, చిన్న పిల్లి ఉంటుంది ఇంట్లో, కానీ ఆ దాన్ని రూమ్ లో పెట్టి కొట్టామనుకోండి ఏం చేస్తుంది, అది పులైపోతుంది. మీదే. అదే ప్రతి ఆడపిల్ల అంతే. మనం బుజ్జగించేంతసేపే వాళ్ళ ఆడపిల్లలు, ఒక్కసారి వాళ్ళు తిరగబడ్డారంటే వాళ్ళు ఏంటనేది అందాల రాక్షసి సినిమాలు చూస్తారు. So Kriti, you are so, I mean, in this movie he has cheated you, right? So what's your feeling after that, after listening the story, and what's your experience? Experience was amazing because first movie South and very very warm welcome I received, and मिलते ही इन्होंने बोल दिया था कि you're doing my movie, and then in couple of weeks I was doing it, so it was like a dream come true. Thank you so much Shiraj ji. And yeah, इन्होंने मेरा दिल तो तोड़ा मूवी में, but off screen he's very sweet. He's very sweet, very gentleman, so I guess that's what matters. Maybe And, I think you are sweet too. So you are so friendly with everyone, right? So have you learned all this after coming in the industry, or you are from first? मुझे अभी इंडस्ट्री में आए हुए टाइम ही नहीं हुआ इतना, तो मैं सीखूंगी क्या, बट या प्रोबेबली दिस इज सी, हम दिल्ली वाले हैं, बिल्कुल दिल से बोलते बिग बॉस हैं. मारते हो, हिंदी बिग बॉस. हाँ, हिंदी बिग बॉस, रोडीज, तो वो बिल्कुल आई गेस बिग बॉस ऐसा प्लेटफॉर्म है और रोडीज ऐसा प्लेटफॉर्म है, वो शायद सिर्फ और सिर्फ जेन्युइन और ऑर्गेनिक लोगों को लेते हैं. ओजी डेफिनेटली सलमान सर के शो में ऐसे कोई जा ही नहीं सकता, अगर जिसमें अगर तुम में बात है अलग, इफ यू आर यूनिक देन ओनली, एंड इफ यू आर लकी एनफ देन ओनली यू गेट दैट चांस. तो डेफिनेटली उन्होंने कोई ना कोई बात तो मुझ में देखी कि मैं बिल्कुल विदाउट एनी बैकग्राउंड उधर गई और बहुत आगे तक भी गई. It's very tough for any of the person, that too for female, without any background, so to get into the industry, right? So how can you express your journey about Roadies show and Big Boss, and now getting into the films? Yeah, so my journey actually started with Roadies, and I never thought of becoming an actor. I came to Bombay for a job, and within a couple of months, my friends was going for Roadies audition. तो मुझे भी पुणे घूमना था, तो मैं भी चली गई. एंड फिर उसने कहा कि पूरा दिन बाहर क्या करेगी, तू भी अंदर ही चले, क्योंकि इट टेक्स अ लॉट ऑफ टाइम, एक दिन लग जाता है पूरा. तो अंदर गए तो उसका तो हुआ नहीं, बट मेरे को कॉल आ गई कि अगले दिन ग्रुप डिस्कशन है, कृति और शॉर्टलिस्टेड. तो ऐसे करते करते मेरा रोडीज जर्नी भी ऐसा ही हुआ कि मतलब यू नो ऑल गर्ल्स गैंग्ड अप अगेंस्ट मी, एंड बट द गैंग लीडर्स यूज्ड टू सपोर्ट मी, क्योंकि you know जैसे रणविजय सर बोलते थे कि you know it takes like 5 people. So as a female, what was your feeling at that moment? So many of the girls were against you, right? So Yeah. what was the feeling at that time? देखो रणविजय सर का तो एक ही था कि शेर एक ही होता है, कुत्ते तो भौंकते रहते हैं. Oh. Sorry. तो शेर तो देखो एक ही होता है. So and he said कि मतलब कृति के अगेंस्ट में सारे गैंग अप कर रहे हैं, तो मतलब दम तो एक में है ना. So that's why. But it But was in this all film- OG. It was मतलब it was बहुत organically कुछ ऐसा हुआ, और बाद में ultimately क्योंकि अभी भी like it's been like 4 to 5 years now, मेरी अभी भी reels इतनी viral होती हैं वो वाली, and then when you see comments and these are so positive comments कि कृति you were the star, that is like the biggest, the most So favorite season. completely you got a fan base, right? So Total particular fan base. If you see like So, I have, in it's the- like 40 million views, 60 million views, you know. And that too, like I'm talking about one reel. There are like n number of reels and videos on YouTube. And then that's how Big Boss also called me. So step by step. और अब तो मैं साउथ में आ ही चुकी हूँ, तो मैं आई हूँ राज करने. Okay. Yeah. So in reality, you had against, I mean, girls against, right? So in this movie, even girls has supported you in the indirectly. So as he cheated, right? So what do you feel about the support of the other girls in the current society too? नहीं, मेरा उधर भी मुझे सपोर्ट करा, पर नेहा धूपिया मैम ने किया था सपोर्ट मुझे, नॉर्मल गर्ल्स ने नहीं. तो मुझे सपोर्ट मिला है अच्छी लड़कियों से. ऐसे ही सिमिलरली यहाँ पे भी बहुत हमारी अच्छी लड़कियां हैं, सो उन्होंने मुझे डेफिनेटली सपोर्ट किया है मूवी में. एंड दिस मूवी इज जस्ट नॉट फॉर लाइक वन गर्ल, यू नो. आई गेस दिस हैपन्स विद सो मेनी गर्ल्स. हार्ट ब्रेक्स होते हैं, अभी भी हमारा भी कभी जिंदगी में हुआ हो. Did you ever face that?
వావ్, I think it's too soon. అంతసేపు ఆలోచించిందంటే అయ్యి ఉంటుంది. अब मैं देखो भाई मैं ये बोलूंगी कि नहीं मैंने बहुत दिल तोड़े तो नहीं ऐसा कुछ नहीं है. आई एम अ वेरी स्वीट गर्ल बट नहीं मेरा ऐसा हार्ट ब्रेक भी जनरली हुआ तो नहीं है. ये बात भी सच है. अच्छा, अभी अगर तक हुए तो? नहीं. हुआ तो प्लीज यू कम एंड सपोर्ट मी. बट डेफिनेटली जो मैंने इस मूवी में दिखाया कि मैं क्या करने वाली हूँ वो मैं रियल लाइफ में तो डेफिनेटली नहीं करने वाली. आई एम अ वेरी स्ट्रॉन्ग पर्सन. अब इससे ज्यादा बोलूंगी ना he'll be like चुप हो जा अभी कहानी बता देनी है तूने. Okay, but Vihanshi ji, this is your first Yeah, debut in movie, right? Telugu. So, in the first debut movie, as a girl, do you feel it? Is it is it reached your satisfaction level with that scene? Okay, you are asking about that scene, but we can't reveal it right now. Yeah, but we can't reveal, yeah, but we yeah, can excite the audience about yeah, that, yeah, right? but like definitely it's a very important scene in the movie. Yeah. So girls will always like जिसको वो धोखा हुआ है वो almost satisfy हो जाएंगे कि ऐसा ही करना है. So, what is your yeah. personal opinion on that? Like I have never experienced any kind of situation like this, but जब मुझे मूवी में ये करने मिला तो I was very happy क्योंकि मैसेज जो है ना वो इट्स वेरी इंपॉर्टेंट. अब की सोसाइटी में ऐसा चल रहा है, बहुत चल रहा है. कितनी लड़कियां भोली वाली लड़कियों को धोखा दे देते हैं. आप बोले नहीं है? आप बोले ऑफ नहीं? कोर्स मैं हूँ, बट मैं इसलिए बोली कि मैं रियल लाइफ में नहीं हूँ. रियल लाइफ में बहुत बोली हूँ पर कैरेक्टर मेरा बहुत स्ट्रांग है तो मैं सीख रही हूँ. वो कैरेक्टर से मैं भी सीखी. Okay. In the first Telugu movie, what have you learned here? తెలుగు ఐ నో తెలుగు లిటిల్ బిట్ బట్ నేను మాట్లాడతాను బట్ నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా రాదు. సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ బ్రోకెన్ బట్ దట్స్ వై లిటిల్ थोड़ा थोड़ा मैं back I can speak. Okay, Neha ji, so what's your experience? I mean, ఇంతకు ముందు మీరు బిచ్చగాడ మజాకా అండ్ ద కిల్లర్ 2021 సో మీకు డిఫరెంట్ రోల్స్ వచ్చేసాయి, మీకు చాలా ఇంపాక్ట్ కూడా వచ్చింది. సో ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ మీకు ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది? సో కిల్లర్ మీరు చెప్పారు కదా, దాంట్లో కూడా నేను ఒక పోలీస్ ఆఫీసర్నే చేశాను, బట్ అది ఇన్ఫార్మల్ పోలీస్ ఆఫీసర్గా చేశాను. దీంట్లో ఏంటంటే నేను ప్రాపర్ యూనిఫామ్లో ఉండి అకార్డింగ్ టు ద రూల్స్ అవన్నీ చేస్తాను. దాంట్లో ఐ వాజ్ అ పోలీస్ ఆఫీసర్ బట్ ఐ వాజంట్ వర్కింగ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ ద సపరేట్. అది స్టోరీ ఉండే. సో దీంట్లో ఐ లవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరింగ్ ద ఖాకీ. ఎందుకంటే సో సమ్ సార్ట్ ఆఫ్ డ్రీమ్ ఉంటుంది చిన్నప్పుడు. ఒక్కసారి పోలీస్ ఆఫీసర్ అవుదాం, ఇది అవుదాం అని అన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ దోస్ డ్రీమ్స్ ఐ కుడ్ ఫుల్ఫిల్ being a police, and it's a very strong role definitely, and I love taking all the power. అది చాలా విమెనిజం లాగా అనిపించింది. సో కంప్లీట్లీ దిస్ మూవీలో ఎక్కువ యాక్చువల్లీ హీరో వీళ్ళందరికన్నా కూడా ఉమెన్ పవర్ ఎక్కువగా అనిపిస్తుంది. he loves women. So you can understand he loves women. సూపర్ సార్. సో ఇంత పవర్ఫుల్ మూవీ తీసుకొని వచ్చారు. సో దీంట్లో డెఫినెట్లీ సాంగ్స్ బీజిఎం మీరు ఎలా డిజైన్ చేశారు సార్? ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మంచి లవర్ బాయ్గా ఉంటారు, ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ నెగిటివ్ రోల్, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మీకే కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్ని ఏవో ఒకటి ఉంటాయి, అవి మనం ట్విస్ట్ రివీల్ చేయం కాబట్టి. సో ఇవన్నీ వేరియేషన్స్ మ్యూజిక్ అంతా మీకు ప్రెషర్ అనిపించదా? ఎలా మేనేజ్ చేస్తారు? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నాకు బాసర్ కథ చెప్పినప్పుడే కథ బొర్రెలో ఎక్కించుకున్నాను నేను నిజంగానే అని చెప్పినట్టు. అది ఎక్కించుకుంటే తర్వాత అంటే సీన్ బై సీన్ అంటే మనకి ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్, ఆ సాంగ్స్ ఏంటంటే ఆ కథ చెప్తున్నాయి సాంగ్స్. అయితే ఆ ట్యూన్ ఎలా చేయాలో అనేది చూసి అప్పుడు నేను మా రామ్ కొల్తూరి గారు, ఆయన బీజిఎం స్కోర్ బాగా చేస్తారు, అయితే ఆయన నేను కలిసి ఈ ట్యూన్స్ చేసి బాసర్ని ప్రజెంట్ చేస్తే ఆయన లిరిక్స్ రాశారు. అప్పుడు సింగర్తో పాడిపించేసి షూటింగ్కి వెళ్ళాం. ఆ తర్వాత షూటింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా అంటే ఆ ప్రతి షాట్ అంటే లిరికల్గా వెళ్ళిపోయింది. అంటే కొరియోగ్రఫీ చాలా ఈజీగా అయిపోయింది అక్కడ. చాలా బ్యూటీ, అందంగా ఉంటాయి సాంగ్స్. ఇంకా మొత్తం మ్యూజిక్ మీకు 60% మ్యూజికే సినిమాలో మాట్లాడుతుంది, 40% డైలాగ్స్ ఉంటాయి కానీ 60% మ్యూజిక్ మాట్లాడుతుంది. సో మీకు ఒకవేళ ఈ మూవీ ద్వారా మీకు ఇంకా హీరోగానే హైలైట్ కన్నా ఎక్కువ ఒకవేళ సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎక్కువగా నేమ్ వస్తే మీరు నెక్స్ట్ ఎలా కంటిన్యూ అవుతారు? ఏ అవకాశం వచ్చినా వెళ్ళిపోవడమే, ఏది వదలవద్దు, వదలకూడదు. ఎందుకంటే అవకాశం యాక్చువల్గా అందరికీ రాదు, ఆ అదృష్టం మనకి వచ్చిందంటే మనం వదలవద్దు. అంటే కృతి కూడా సేమ్ ఫాలో అవుద్ది, అస్సలు ఛాన్స్ ఏదైనా వచ్చిందంటే వదలదు.
నెవర్ सारे మిస్ छोड़ ద दिया ఆపర్చునిటీ अपॉर्चुनिटी नहीं I don't belong to this industry, so we have to grab the opportunity. Yes. And even it's not about this industry. अगर जिंदगी में कभी Whatever opportunity be the- मिलती है तो उसे पकड़ लेना चाहिए. जैसे कि सिराज जी ने बोला तो ये मूवी करे, तो मैंने भी पीछा नहीं छोड़ा. मैंने कहा हाँ मैं कर रही हूँ ये मूवी. సో హౌఎవర్ ఏంటంటే చూడడానికి గ్లామరస్ గా ఉన్నా సో షీ గేవ్ ఎ మెసేజ్ దట్ వాట్ ఎవర్ ద ఆపర్చునిటీ యూ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ జస్ట్ గ్రాబ్ దట్ Yeah. Take risk. You should not be having any regrets when you are on your deathbed. Definitely. సూపర్ और deathbed का wait भी मत करो. సో సార్ ఇది ఈ మూవీలో లిరిక్స్ మీరు ఆల్రెడీ చాలా బాగుంటాయి 3 సాంగ్స్ అని చెప్పారు బిట్ ఈ పర్టికులర్ ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ ఒక మూవీ రాసేటప్పుడు సోషల్ ఇష్యూస్ని యాడ్ చేస్తున్నప్పుడు కొత్తగా తీసుకురావడానికి మీరు ఏం ఆలోచిస్తారు సార్? కొత్తగా అన్నప్పుడు మీరు ఏం ఆలోచించి ఈ సీన్స్ కానీ ఆ పర్టికులర్ క్లైమాక్స్లు కానీ ఇవన్నీ ఎలా తీసుకొచ్చారు? అంటే నా ఉద్దేశంలో కొత్తగా అంటే ఏంటంటే ఇంతకుముందు వాడంది అవును రెగ్యులర్ జరిగేది. అంటే మన మధ్యలో జరిగే సన్నివేశాలని అది ప్రతి మనసులో ఉంటుంది ఇలా చేయాలని. అవును, ఆ ఉన్నదాన్ని మనం చేసాం అనుకోండి అదే కొత్త. రియాలిటీలో ఎలాగో చేయలేము. చూపించచ్చు. మీకు అనిపిస్తుంది ఒక విషయం చేయలేరు మీరు, అది మనం చేసి చూపించాం అనుకోండి అదే కొత్త. నా దృష్టిలో అయితే అదే కొత్త. సో రెగ్యులర్ గా మళ్ళీ ఇందులో పార్ట్ 2 కూడా ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు కదా. సో పార్ట్ 2 లో కూడా మేబీ వీళ్ళే కంటిన్యూ అవుతూ ఉంటారా లేకపోతే కొత్త సిచ్యువేషన్స్? అంటే మేము పార్ట్ 1 సాటిస్ఫై అయ్యాం కాబట్టి ఎండ్ లో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అన్నాము. ఓకే, అంటే మేము ఎంత కాన్ఫిడెంట్ అయితే పార్ట్ 2 అంటాం. అవును, మీరు యాక్చువల్లీ మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అర్థమవుతుంది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నేనైతే చాలా కాన్ఫిడెంట్ అండి, ఎందుకంటే ఇది కంటెంటే మాట్లాడుతుంది. ఓకే, అందమైన అమ్మాయిలు 5 హీరో మ్యూజిక్ సో సార్ కథ. 5 మెంబర్స్ లో మీరు తీసుకున్న వాళ్ళలో మోస్ట్లీ కొంచెం తెలుగు మాట్లాడటం కానీ లేకపోతే ఇట్లా మీరు కొంచెం ఏమన్నా డౌట్ పడి నేను అనుకున్న స్టోరీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఏ ఒక్క అమ్మాయి కరెక్ట్ గా చేయకపోయినా సరే స్టోరీ ఫెయిల్ అవుతుంది కదా ఎట్లా అనే థాట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? అదే కదా దర్శకుడి గొప్పతనం, అదే కదండి. మనం ఏమనుకుంటున్నాం అది ఎదుటి వాళ్ళు తీసుకోవడమే కదా దర్శకుడి గొప్పతనం. పర్ఫెక్ట్ గా తీసుకున్నారు హిరాజ్ గారు అందరి దగ్గర. మేము మాట్లాడుకునే రూమ్ లో మేము ఏదైతే కథ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, 5 అమ్మాయిల బిహేవియర్ ఇలా ఉండాలి అనుకున్నాము, పర్ఫెక్ట్ వాళ్ళలో ఉందో లేదో అమ్మాయిలకు తెలియదు కానీ ఈయన మాత్రం వాళ్ళ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా తీసుకున్నాడు. ఫైనల్గా ఏంటంటే అంటే మేము ఎలా ఉండాలనుకున్నా అలా ఉన్నారు అమ్మాయిలు. ఓకే, సో కృతి, టు కంక్లూడ్ దాట్ ఎనీ ఆఫ్ 1 or 2 dialogues from the movie in Telugu? I think that we are not supposed to say any dialogue. एक बात बताओ, मैं अभी से डायलॉग बोलूंगी तो फिर क्या रह जाएगा? मैं चाहती हूँ आप लोग जाइए अपने नियरेस्ट थिएटर्स में, प्लीज हमारी मूवी can you please tell this in Telugu to our Telugu audience so that they will love you, they will start loving you? They already love me, baby. Oh, Yeah. Once they see my interview, they definitely love me. And so I think तुम मेरे behalf पे बोल सकती हो because this is your show, so I would like to give the limelight to her. shows very smart answer, right? Okay, సో మొత్తానికి టీం చాలా ఎగ్జైటింగ్ గా అండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అండ్ నేను ట్రైలర్ చూసిన తర్వాత ఎంత షాక్ గా అయితే ఉన్నారో మీరు కూడా అంతే షాక్ గా ఉంటారు. ఈ ఐ ఫీస్ట్ ని అండ్ గర్ల్స్ మీ సాటిస్ఫాక్షన్ ని మిస్ అవ్వకూడదు అంటే ఈ సినిమాని మనం థియేటర్స్ లో అయితే చూడొచ్చు. ఫిబ్రవరిలో రిలీజ్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో చూద్దాం, ఎందుకు లేట్ చేయడం. ఇంకా అంటే దాన్ని కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య సైనిక.